హాయ్ అండి అందరికీ. సింపుల్గా నెక్ డిజైన్ అనేది క్యాన్వాస్తో ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ముందుగా అయితే మనం నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా క్యాన్వాస్ పైన పరిచేసుకొని క్యాన్వాస్ అనేది నెక్ షేప్ డ్రా చేసుకొని క్యాన్వాస్ అయితే కట్ చేసుకోండి. అయితే క్యాన్వాస్ ఏ విధంగా కట్ చేయాలి అని చెప్పేసి నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తానండి. అయితే క్యాన్వాస్ అనేది నెక్ షేప్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన లైనింగ్ క్లాత్ అనేది తీసేసుకోండి. లైనింగ్ క్లాత్ తీసుకున్న తర్వాత ఈ విధంగా క్యాన్వాస్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా షేప్ అనేది కట్ చేసుకొని చిన్నగా స్టిచ్ అయితే వేసేసుకోండి. అయితే ఈ విధంగా స్టిచ్ వేయకున్నా కానీ ఐరన్ బాక్స్తో ఐరన్ చేసుకొని అతికించేసుకోవచ్చు. అయితే ఐరన్ బాక్స్ లేని వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి తెలియడానికే ఇలా నేను స్టిచ్ అయితే వేస్తున్నాను. అందరి దగ్గర ఐరన్ బాక్స్ అనేది ఉండకపోవచ్చు కదా, అందుకని చెప్పేసి ఇలా కూడా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఐరన్ బాక్స్తో ఏ విధంగా అతికించుకోవాలి అనేది నేను ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తానండి. అయితే ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత లాస్ట్ చివర్లో క్లాత్ అయితే ఉంటుంది కదండి, లైనింగ్ క్లాత్ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోండి. నెక్ చుట్టూరా కుట్టు వేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ అనేది మధ్యలో ఉన్న క్లాత్ వచ్చేసి కట్ చేసేసుకోండి. అయితే మిగిలిన క్లాత్ మొత్తం కూడా కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత మనము బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా కాకుండా ఇంకొక వేరే పద్ధతిలో కూడా క్యాన్వాస్ అనేది స్టిచ్ చేయొచ్చు. నేను ముందు అది కూడా చెప్తానండి. ఇలా మనం స్టిచ్ చేసి రెడీ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ రెండు కూడా జాయిన్ చేసుకొని పెట్టేసుకోవాలి ముందుగానే. అలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ పేపర్ అనేది ఇలా పెట్టేసుకోండి. నెక్ చుట్టూరా పెట్టేసుకోండి. అయితే ఒక్కోసారి మనం క్యాన్వాస్ అనేది ఎగ్జాక్ట్గా కట్ చేయకూడదు. కొంచెం ఒక పాయింట్ అనేది ఎక్కువగా పెట్టేసుకోండి. తర్వాత కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా వస్తే మనం కట్ చేసేసుకోవచ్చు అండి. ఇలా నెక్ చుట్టూరా పిన్స్ పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అయితే మనం స్టిచ్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ అనేది వచ్చేలాగా పెట్టేసుకోవాలి. అంటే క్యాన్వాస్ మనం ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్యాన్వాస్ అనేది పైన వైపునకి రావాలి. పైన వైపునకు వచ్చిన తర్వాత కుట్టు వేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ కుట్టు అనేది పైన వైపు నుంచి వేసుకోవచ్చు, లేదంటే కింద వైపు నుంచి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా కనిపించడానికి నేను వెనక వైపున కుట్టు అనేది వేస్తున్నాను. ఇప్పుడు మనం క్యాన్వాస్ అనేది పెట్టేసాం కదా, క్యాన్వాస్ పైనుండే డైరెక్ట్గా వేసుకుంటే సరిపోతుందండి. కాకపోతే మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పేసి నేను వెనక వైపు నుండి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా వెనక వైపు నుండే నేను చూపిస్తున్నాను. ఇలా ఒక పాదం మందంతో మనము కుట్టు అయితే వేసేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే, అంటే మనం క్యాన్వాస్ అనేది ఒక పాయింట్ అనేది ఎక్కువగా కట్ చేశానని చెప్పాను కదా, ఆ ఎక్కువగా కట్ చేసిన పాయింట్ అనేది కరెక్ట్గా నెక్ షేప్ ఎలా ఉందో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి. నెక్ చుట్టూరా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకొని ఉల్టా సీదా కింద తీసేసుకొని ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఐరన్ చేసుకోలేము అంటే ఐరన్ బాక్స్ లేదు, ఐరన్ చేయలేము అనుకున్న వాళ్ళు స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ స్టిచ్ వేసేసాను. లేదంటే ఐరన్ బాక్స్తో ఐరన్ చేసేసామంటే నీట్గా నెక్ షేప్ అనేది ఎగ్జాక్ట్గా మనం ఎలా అయితే కట్ చేసామో అలా స్టిఫ్గా ఉంటుంది ఐరన్ బాక్స్తో ఐరన్ చేసినట్టయితే. లేదంటే ఇలా స్టిచ్ వేసేసుకొని మనం కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. కుట్టు వేసుకున్న తర్వాత నీట్గా హెమ్మింగ్ అనేది చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఇక్కడ మనం కుట్టు అయితే వేయడం అయిపోయింది. నెక్స్ట్ ఫినిషింగ్ ఎలా వచ్చిందో ఒకసారి నేను చూపిస్తాను. చూడండి, చూడడానికి ఫ్రంట్లో కూడా నీట్గా ఉంది, అదేవిధంగా బ్యాక్ వైపున కూడా చూడడానికి సన్నగా నీట్గా వస్తుందండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.